హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ 65 బ్రాయిలర్ స్కిన్లెస్ బోన్లెస్ ఒక అరకేజీ అండి తీసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: అరకేజీ చికెన్ తీసుకున్నాను, కారం, సాల్ట్, పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసాం కదా, సాల్ట్, పసుపు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అన్నీ కలిపేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టండి. పెరుగు ఒక ½ అన్ అవర్ నానితే క్రిస్పీగా వస్తుంది ముక్క. అన్నీ కలిపేసేసి మూత పెట్టి ఉంచేయండి. ఒక ½ అన్ అవర్ అలా వదిలేసాక అప్పుడు మనం కుకింగ్ చేసుకుందాం. బాగా కలిపి ఆ దినుసులన్నీ బాగా కలిపెట్టేసేయండి. సరే, ముక్కకి బాగా పట్టుకోవాలి ఉప్పు కారం. దీంట్లో మనం మసాలా వేయలేదు. మూకుడి పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేయకుండానే హైలో పెట్టి వేయించేయండి. ముక్క డ్రై అయిపోవాలంతే, ఉప్పు కారం తీసుకోవడానికి. చూసారా, దాంట్లో నీరు లేకుండా డ్రై అయిపోయింది. తర్వాత ఒక ఎగ్, అది బాగా బీట్ చేసుకోండి. ఎగ్, ఒక చిటికెడు మిరియాల పౌడర్, కొంచెం మసాలా పొడి, ఒక చిటికెడు, కొంచెం, అరకేజీకే కదా, కొంచెం. ఘాటు కోసం మిరియాల పొడి, 2 స్పూన్లు బియ్యం పిండి అండి, ఒక 2 స్పూన్లు, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్. బాగా కలవాలి. ఆ ఎగ్లో బాగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఫుడ్ కలర్ కొంచెం 1 స్పూను కలిపి పెట్టాను, కొంచెం వాటర్లో ఫుడ్ కలర్. ఇంక దీంట్లో మనం కారం వేయలేదు, మిరియాల పొడి వేసాం కదా, కోటింగ్ అంతే. ఈ ముక్కలు వేయించి తీసాం కదా, ముక్కలు వేసేద్దాం దాంట్లో. జస్ట్ ఆవిరికి ఉడకబెట్టి తీసాం అంతే, నీళ్ళు లేకుండా డ్రై చేసేసి. ఈ ఎగ్ కోటింగ్ ఇచ్చేద్దాం, మొత్తం ముక్కలన్నిటికీ కోటింగ్ ఇచ్చి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇలా కాగుతూ ఉంటుంది. ఇది ఇంకా నానక్కర్లేదు, వెంటనే నూనెలో వేసేయచ్చు. విడివిడిగా వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే వెంటనే ఎక్కువ ఉడికిపోయినాయి కాబట్టి ముక్కలు మీకు ఎక్కువ ఉడకక్కర్లేదు, ఇంకా ఏగితే చాలు. బాగా ఎర్రగా వేగనివ్వండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు పిల్లలు. ఇంట్లో ట్రై చేయండి. బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ టైము చేసుకోవడానికి బాగుంటుంది. లేకుంటే పప్పులోకి కానీ చారులోకి నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఘాటు కారం తక్కువ ఉంటుంది, మసాలా తక్కువ ఉంటుంది. ఉట్టిగా ఊరికే తినడానికి స్నాక్స్ టైంలో క్యారియర్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సరే, అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.